హాయ్ అండి. ఈరోజు నేను కాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. 2 చపాతీలు తినేవాళ్ళు 4 చపాతీలు తింటారండి ఈ ఫ్రైతో. మీరు ఒకసారి ట్రై చేసేసేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి. ఫస్ట్ కాలీఫ్లవర్ శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. తర్వాత వేడి నీళ్ళల్లో వేసానండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉంటే చచ్చిపోతాయి కదా, అందుకు వేడి నీళ్ళలో వేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత బాండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి చిట్టపట్ట అన్నాక ఆనియన్స్ వేయడమే. ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక తర్వాత టమోటా వేసుకుందాం. ఆ టమోటా కూడా బాగా మగ్గనిద్దామండి. మగ్గాక తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా వేయలేదండి, కచ్చా పచ్చగా దంచి వేసాను. తర్వాత మళ్ళీ కాలీఫ్లవర్ ముక్కలు అయితే అందులో వేసి బాగా 5 మినిట్స్ సిమ్లోనే మగ్గనిద్దామండి. తర్వాత క్యాప్సికమ్ వేద్దాం. క్యాప్సికమ్ కూడా వేసి అటు ఇటు కలిపెట్టి తర్వాత ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాను. 2 స్పూన్లు చిల్లీ పౌడర్ వేసుకున్నా. 1 స్పూను గరం మసాలా పొడి బాగా వేసుకొని బాగా ఫ్రై చేసి ఒక 5 నిమిషాల తర్వాత మగ్గాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం. చూడండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్. మీరు రెడీ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.